యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. G7 సదస్సు ఈ నెల అంటే జూన్ 15 నుంచి 17వ తారీఖు వరకు కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతుంది. G7 అంటే ప్రపంచంలోనే టాప్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనమాట. G7 అంటే డెవలప్డ్ కంట్రీస్ అని కూడా అంటారు. మనకు తెలుసు ఇదంతా కూడా అప్పట్లో 1950s 60sలో చాలా స్ట్రాంగ్ పవర్స్ ఎవరున్నారో వాళ్ళందరే ఇప్పుడు G7గా ఉన్నారనమాట. ఇంతకుముందు అది G8 ఉండేది. రష్యా ఎప్పుడైతే 2014లో క్రిమియాని ఆక్యుపై చేసిందో ఆ తర్వాత రష్యాని G7లోంచి విత్డ్రా చేయించి సస్పెండ్ చేసేసి G7 అయిందనమాట. G7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ దేశాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ 7 దేశాలు ప్రతి సంవత్సరం యాన్యువల్గా సమ్మిట్ పెట్టుకుంటాయి. ఈ సంవత్సరం యాన్యువల్ సమ్మిట్ కెనడాలోని ఆల్బర్టాలో జరుగుతుంది. అయితే దీనిలో విశేషం ఏంటి అనుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు 7-8 సంవత్సరాల నుంచి భారతదేశం G7లో భాగస్వామి దేశం కాకపోయినా భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం వచ్చేది. కానీ ఈసారి రాలేదు. ఎందుకంటే అది కెనడా హోస్ట్ చేస్తుంది కాబట్టి. ఆల్రెడీ కొన్ని దేశాలు సౌత్ ఆఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా ఈ దేశాలు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాయి మాకు ఇన్విటేషన్ వచ్చింది అని. అయితే వచ్చే వారం జరగబోతున్న ఈ సదస్సుకి ఇండియాకి ఎందుకు ఇంకా ఇన్విటేషన్ రాలేదంటే కెనడా ఇండియాని పిలవదలుచుకోలేదేమో అని ఒక చర్చ జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ మధ్యకాలం వరకు ఇండియా కెనడా రిలేషన్స్ చాలా లోలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖలిస్తాన్ అంశంలో కెనడా సానుభూతి చూపిస్తుందని, ఇండియా పైన నిజర్ హత్య కేసులో రకరకాల ఇష్యూస్లో చాలా ఎలిగేషన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశం పైన చాలా ఎలిగేషన్స్ వేశారు బేస్లెస్గా. ఇదంతా కూడా మనకి గుర్తుంది, వాళ్ళకి గుర్తుంది. ఇండియా కెనడా రిలేషన్స్ లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి కూడా కాస్త ప్లమ్మటింగ్గానే ఉన్నాయి, కాస్త లోలోనే ఉన్నాయి. ఈ టైంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా వచ్చారు. ఇప్పుడు కాస్త బెటర్ అవుతాయి అనుకుంటున్నాం. ఈలోపు ఇండియాకి ఇన్విటేషన్ ఇంకా రాలేదు అనే విషయం అర్థమవుతుంది. అయితే G7 యొక్క రిలవెన్స్ మాత్రం బాగా తగ్గిపోతుంది ప్రపంచంలో. ఇప్పుడు G7 కంట్రీస్లో పాపులేషన్ G7 గ్రూప్ చూసుకుంటే 10%. అదే బ్రిక్స్ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 45% బ్రిక్స్లోనే ఉన్నారనమాట. ప్రపంచ జనాభాలో G7లో ఉంది 10%. అదేవిధంగా వరల్డ్ జీడిపి చూసుకుంటే కనుక G7 రిప్రజెంట్ చేసేది ఓన్లీ 30%. అదే బ్రిక్స్ రిప్రజెంట్ చేసేది 35%. బాగా వరల్డ్ పాలిటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ రీజనలైజేషన్ దిశగా వెళ్తున్నాయి అనమాట. ఈ టైంలో G7 రిలవెన్స్ బాగా తగ్గిపోయింది. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా ఈ దేశాల యొక్క పాత్ర విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి హ్యాపనింగ్ కంట్రీస్, వైబ్రెంట్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో దానిలో భాగంగా వరల్డ్ ఫోకస్ మొత్తం కూడా ఈ దేశాలతో ఉందన్నమాట. మనం చూస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రావచ్చు బ్రిక్స్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కొత్తగా SCO బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్ని గ్రూప్స్ వస్తున్నాయి కదా. ఈ గ్రూప్స్ మధ్య G7 రిలవెన్స్ తగ్గింది. కానీ ఇండియాకి కెనడా నుంచి పిలుపు రాకపోవడం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.